అంటే ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు గారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేవాళ్ళు. బియ్యం ధరలు పెరుగుతున్నాయి, వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి వార్నింగ్లు ఇచ్చి అధికారులతో పెట్టించి 12 రూపాయలకే బియ్యం ఇవ్వాలా, ఏది 25 రూపాయలు బియ్యం పడుతున్న రోజుల్లో 12కి ఇవ్వాలా, బయట బోర్డు ఎట్టాలా, సాంబాబరావు సూరి సోనా మసూరి 12 రూపాయలకి అని ప్రభుత్వ ఆదేశాల మేరకు రాయాలా, లేకపోతే మీ సంగతి తెలుస్తాం తాట తెస్తాం. వాళ్ళు సచ్చినట్టు బోర్డులు పెట్టి అమ్మారు, లోపల తిట్టుకున్నా అమ్మారు వాళ్ళు. జరిగిపోయింది. చంద్రబాబు గారికి దానివల్ల ఆ వ్యాపారం నుంచి వ్యతిరేకత వచ్చింది. కానీ తిన్నటువంటి జనం పట్టించుకోలే ఆయన. 2004లో ఓడిపోయాడు. అదే రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, బియ్యాన్ని పెరుగుతుంటే చూస్తా ఊరుకున్నాడు. ఆ 12 రూపాయల బియ్యం రాజశేఖర రెడ్డి రాగానే 15, 20, 30, 40కి వెళ్ళిపోయింది. 6 నెలలు తిరిగేటప్పటికి 45 రూపాయలకి వెళ్ళిపోయింది. అప్పుడు బియ్యాన్ని 25 రూపాయలకి అమ్మాలని చెప్పి ఆర్డర్ వేసాడు ఆయన. ఈ 45 రూపాయలకి 4 నెలలు కొన్నాక అప్పుడు 25 రూపాయలకి వస్తే 20 రూపాయలు మిగిలింది జనానికి. దాంతో అమ్మయ్య మిగిలింది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళది నాకే అనిపిస్తుంది, 2009 నుంచి డబ్బులు కడతాను ఇన్కమ్ ట్యాక్స్, పోతానే ఉన్నాయి తప్పించి రూపాయి మిగిలింది లేదు. ఎంత పోతుందో తెలుసు. ఇప్పుడు ఇక్కడ మోడీ వచ్చిన తర్వాత అబ్బా నాకు 2 లక్షల రూపాయలు అయితే నాకు 50,000 మిగిలింది, నాకు 60,000 మిగిలింది, ఇది సంతోషపడ్డాం కదా. అట్లాగే ఇప్పుడు జిఎస్టీలో సంతోషపడ్డాం కదా. అట్లాగా రూపాయి పోతూ తగ్గింది అనుకోండి సంతోషం, అలా కాకుండా తెలియకపోతే అది వాళ్ళిద్దరి మధ్యన జరిగింది. జగన్ ఏమో ఇచ్చేసేసి కూర్చున్నాడు, దాన్ని ప్రచారం చేసుకుని బటన్ నొక్కేయాలని ప్రచారం చేసుకున్నాడు, కానీ పబ్లిక్ లోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు పెన్షన్ కి పద్దాక ప్రతి నెల వెళ్తున్నాడు జనం, అట్లాగే చివరికి కరెంటు గురించి కూడా ఇంటికి వెళ్ళి చెప్పండి అని ఎందుకు చెబుతున్నాడు ఆయన, పద్దాక జనంలో ఇంటరాక్ట్ అవ్వమంటాడు ఆయన. ఆయనేమో ఇంటరాక్ట్ ఎక్కువ అయ్యి ఓడారు, అప్పుడు ఈయనేమో అసలు ఇంటరాక్ట్ కాక ఓడాడు. కాబట్టి ఏది కరెక్ట్ అనేది చెప్పలేని పరిస్థితుంది. అయితే